ఏంటది? నాకు అర్థమైంది. ఓపెన్ చేయి. ఏంటి? టాప్ ఓపెన్ చేయి. ఎందుకు? నాకు గాలి ఆడట్లేదు. ఏసీ పెంచినా? ఓపెన్ చేయి. కావాలంటే విండో ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయరా. ఓకే ఓకే. Hey, come on, sit down, Ray. Enough. Ice cream. సర్లే తీసుకో. పర్లేదు సార్. తీసుకో. Thank you so much for a wonderful evening, Gautam. You're so sweet. ఐస్ క్రీమ్ వాడికిచ్చి నీకు ఇవ్వలేదంటే ఫీల్ అవుతావు కదా గౌతమ్. కొంచెం గట్టిగా ఆలోచించు. దేని గురించి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి. ఎవడరా నువ్వు? తుర్రుమని లోపలికి వెళ్ళిపోతున్నావు. నల్లబట్ట కప్పుకుంటే కనిపించను అనుకున్నావా? ఎవడరా నువ్వు? బ్యాట్మెన్ వా? మరి బ్యాట్ ఏది? నువ్వు ఎవరివి? నేను వాచ్మెన్. మరి వాచ్ ఏది? కరెక్టే, వాచ్ కొనాలి. ఏంటి సార్ సడన్గా ఇంత లవ్? పియానో ప్లే చేస్తే కానీ ప్రియ గుర్తురాదా? నీకు ఈ పియానోకి ఒక సిమిలారిటీ ఉంది. ఈ పియానోలానే నీలో కూడా నాకు తెలియని ఎన్నో విషయాలున్నాయి. నీకు నేర్పించినా? నేర్పించు. ఖర్చు అవుతుంది. ఏం కావాలి? ఇప్పుడు కాదు కానీ అడిగినప్పుడు కాదనకుండా ఇవ్వాలి. యా ష్యూర్. ప్రామిస్? ప్రామిస్. ఏంటా గొడవ? ఎడున్నాడు మీ సారు? మీ సార్ని రమ్మను, లేకపోతే మమ్మల్ని పైకి పోనే, మేము మాట్లాడాలి. ఇక్కడనే ఉండురి, నేను పోయి మా సార్ని అడిగి వస్తా. రేయ్, ఎవరో వీళ్ళు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమో తెలియదు సార్, లోపలికి వస్తున్నారు. ఎవరా మీరు? మేము మీ ఇంటికి పనికి వచ్చినాం. నా పిల్లం పైన మేడ మీద నుంచి పడి చనిపోయింది కదా మీ ఇంట్లో. అయితే డబ్బులు ఇచ్చా కదా అప్పుడే. 50,000 ఏం సరిపోతాయి సార్, మాకు ఇంకా డబ్బులు కావాలి. రేయ్, ఫస్ట్ ఎక్కడి నుంచి పోండ్రా. పైసలు ఇయ్యందే పోయేది లేదు. రేయ్, మనిషి చచ్చిపోతే మీరు పట్టించుకోరా? అడుక్కు తినే నా కొడకల్లారా, డబ్బులు కావంటే అడుక్కొని పారేస్తా. తాగొచ్చి గొడవ చేస్తారా? మర్సనంగా మాయండి సార్. తిడతారేంది? ఎందుకు నడుస్తారు? మీకు మరే ఏందిరా? రాజీ రేయ్, ఇక్కడ నుంచి పోతారా లేదా? పోలీసు మళ్ళీ కొడతావా? మీ ఇంట్లో చనిపోయింది. మీ ఇంట్లో కూడా ఓ ఆడకూతురు ఉంది.
నా పెళ్ళ ముసురు ఊరికే పోదు. రాజీవ్, వాళ్ళతో మనకు కూడా ఏంట్రా? అమావాస్య రోజు చెప్తున్నా అంటైతది మీకు. వాచ్మ్యాన్, అనుభవిస్తారు. గేట్ వేసేయ్. పదండి లోపల. రేయ్, పదరా. ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థమైతలేదు. హే, నువ్వేంటి ఫేస్ ఎలా పెట్టావు? భయంగా ఉంది గౌతమ్. వాళ్ళు ఉసురు అమావాస్య అని ఏదేదో అంటున్నారు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేయచ్చు కదా రాజీవ్. షడప్రియా, అడుక్కోవడానికి కూడా పద్ధతి ఉంటుంది. బ్లడీ ఇడియట్స్. తాగి నైట్కి వచ్చి గొడవ చేస్తారా? రాస్కిల్స్. అలాంటివన్నీ చెప్పి భయపెట్టి డబ్బులు గుంజాలని చూస్తున్నారు. ఇవన్నీ మామూలే ప్రియా. దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నువ్వు లోపలికి వెళ్ళు. సరేరా, నాకు చిన్న పని ఉంది. నేను బయటకు వెళ్తున్నా. లంచ్కి రావట్లేదు. రే, ఒక్క డ్రాప్కే ట్రాప్ చేసావా? ట్రాప్ ఏంట్రా? రే, నాకు తెలుసులేరా. పార్టీలు కలిసిన రేఖ లంచ్కి రమ్ముందా? సరేరా, ప్రియాకి అప్పుడే చెప్పకు, తప్పుగా అనుకుంటుంది. ఓకే, కూల్. బాయ్. బాయ్. సార్ సార్ ఒక్క నిమిషం. ఇంట్లో ఉండే మూడో మనిషి మీరేనా సార్? కొత్తగా వచ్చిన వాచ్మెన్ నువ్వేనా? అవును సార్. గుడ్. అయినా ఊళ్ళోనే పని చేసుకోకుండా సిటీకి ఎందుకు వచ్చావు? అది నాకు సినిమా యాక్టర్ కావాలని బాగా కోరిక సార్. ఎప్పటికైనా మా ఊరు లీలమల్ సెంటర్లో ఒక్కసారి నన్ను నేను చూసుకోవాలని ఆశ. అందుకే రాజమౌళి గారు బాహుబలి సినిమాకి ఆర్టిస్టులు కావాలన్నారు కదా సార్. పరిగెత్తుకొచ్చిన. ఆ సినిమా నేను చేసిన సార్. ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ కొంచెం టైం ఉందన్నారు. అందుకే అప్పటిదాకా ఖాళీ ఉండేందుకని ఇంట్లో పనికొచ్చిన సార్. ఓ గుడ్. సార్ ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరు సార్? ఆడ మనిషి అంటున్నారు, డబ్బులు అంటున్నారు, అమావాస్య అంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఎవరు సార్ వాళ్ళు? కన్స్ట్రక్షన్ వర్కర్ ఒకరు పైనుంచి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయింది. వాళ్ళ మనుషులే వీళ్ళు. డబ్బుల కోసం గొడవ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ వచ్చిన వస్తారు, జాగ్రత్త. లోపల రానివ్వకు. అలాగే సార్. ఇంట్లో అమ్మాయి చనిపోయిందా? ఈరోజు అమావాస్య. అసలే నాకు చిన్నప్పటి నుంచి ఆర్ఆర్ సినిమాలు అంటే భయం. ఫస్ట్ డేట్కి లేట్గా వచ్చారు గౌతమ్. బ్యాడ్. ఎక్కడుంది? I'm so sorry, Gautam. I'm extremely sorry. త్వరగానే బయలుదేరాను, బట్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. లేట్ అవుతుందని కనీసం కాల్ చేసి చెప్పుండొచ్చు కదా. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఐఎమ్ సారీ గౌతమ్. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? 10 minutes. వాట్? 10 minutesకి ఏదో గంట నుంచి వెయిట్ చేస్తున్నట్లు అంతా బిల్డప్ ఇస్తావా? నాతో అని సారీలో చెప్పించుకుంటావా? ఛీ, నేను పార్టీలో కూడా అంతే. You idiot. లేట్ వచ్చింది కాక మళ్ళీ కొడతావేంటి? అబ్బా, నైట్ కొంచెం డోస్ ఎక్కువైంది, అందుకే మార్నింగ్ లేట్గా లేచాను. థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ యెస్టర్డే. దట్స్ ఫైన్. గౌతమ్, రాత్రి నీకు ముద్దు పెట్టానా? నాకే కాదు, ఐస్ క్రీమ్ ఉన్నోడు కూడా పెట్టావు. అబ్బా, తాకితే చాలు ప్రతి అడ్డమైన వాడికి ముద్దు పెట్టిస్తాను. అయ్యో, నిన్ను కాదు, ఐస్ క్రీమ్ వాడిని. ఇట్స్ ఓకే. సో ఏం చేస్తుంటావు నువ్వు? ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్. యూనో, ప్రియా వాళ్ళ ఇంట్లో ఇంటీరియర్స్ అని నేనే డిజైన్ చేశా. ఓ ఇస్ ఇట్? గ్రేట్. ఎక్కడ చదువుతున్నావు డిజైనింగ్? గోవా. రేపు వెళ్ళిపోతున్నా గోవాకి. రియలీ? నేను కూడా గోవా వస్తున్నా నెక్స్ట్ వీక్. అవునా? యా, అక్కడే ఉండి నా ఫ్రెండ్ హాస్పిటల్లో 1 year వర్క్ చేస్తా. తర్వాత ఇక్కడికి వచ్చి ఓన్గా హాస్పిటల్ పెడతా. ఎక్కడ ఉంటావు గోవాలో? తెలీదు, ఏదైనా ఫ్లాట్ చూసుకోవాలి. నా ఫ్లాట్లో నేను ఒక్కదానే ఉంటున్నాను. నా రూమ్మేట్ మ్యారేజ్ అయి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ ఐమ్ లుకింగ్ ఫర్ సమ్వన్ ఫ్లాట్ షేర్ చేసుకోవడానికి. యాక్చువల్లీ నాకు రాత్రి ఒక్కదానే ఫ్లాట్లో ఉండాలంటే భయం, అందుకే. నీకు అభ్యంతరం లేదంటేనే, బలవంతమేం లేదు. ప్రాబ్లం ఏం లేదు, బట్ 1 condition. ఏంటిది? నాకు సపరేట్ బెడ్రూమ్ కావాలి. అవును, నువ్వు తాగేసి వచ్చి నా మీద పడ్డావు అనుకో, ఏంటి నాకు సేఫ్టీ? అసలే పెళ్లి కావాల్సిన వాడిని.
హే వద్దు. తిను. So strong. So like my mom. I know. Okay, Ritu, bye. What? This is all wrong. హలో అవును అవునా ఏమైంది ఎప్పుడు అసలు ఏం జరిగింది ఎనీథింగ్ సీరియస్ నేను ఇవాళే హైదరాబాద్ వస్తున్నాను థ్యాంక్స్ ఫర్ ఇన్ఫార్మింగ్ ఏం జరిగింది? రాజీవ్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారట ఎందుకు? ఏమైంది? తెలీదు నేను ఇవాళే హైదరాబాద్ వెళ్తాను ఓకే, 2 days లో ఫైనల్ ఎగ్జామ్ అయిపోగానే నేను వస్తాను. ఓకే గాట్ టు గో బాయ్ బాయ్. హలో, వాట్ ఈస్ దిస్ ప్రియా అసలు ఏమైంది రాజీవ్కి డాక్టర్వి నువ్వా నేనా? వాట్ అసలు ఇంత జరుగుతుంటే నువ్వేనా నాతో మాట చెప్పుండొచ్చుగా చెప్తే ఏం చేసేవాడివి? వచ్చి సేవలు చేసేవాడివా? అయినా మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ప్రియా అయ్యి ఓకే ఆరు నెలల క్రితం యువర్ సో హెల్దీ ఆల్ ఆఫ్ ఎ సడన్ హాస్పిటలైజ్ అయ్యావు చాలా రోజుల నుంచి స్లీపింగ్ డిసార్డర్స్ సెడేషన్ లేదే నిద్రపోలేకపోతున్నావు బీపీ అవుట్ ఆఫ్ కంట్రోల్ గుండెదడ రోజు ఇష్టం వచ్చినట్టు తాగుతున్నావు ప్రియా కాల్ చేస్తే చాలా రూడ్గా మాట్లాడి కాల్ మధ్యలోనే కట్ చేసింది మీ ఇద్దరికి ఏదైనా గొడవ ఏం జరిగిందో చెప్పరా అలా నోరు మూసుకుని కూర్చుంటే నాకు ఏం తెలుస్తుంది నా పెళ్ళానికి దయ్యం పట్టిందిరా. వాట్ అవును, ప్రియాకి దయ్యం పట్టింది. దయ్యం పట్టడం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా నీకు తెలీదురా, ఇప్పుడు ప్రియా 6 నెలల క్రితం నువ్వు చూసిన ప్రియా కాదు, పూర్తిగా మారిపోయింది. చూసావుగా, హాస్పిటల్ నన్ను చూడటానికి గోవా నుంచి నువ్వు వచ్చావు కానీ ఇంటి నుంచి అది వచ్చిందా? సడన్గా నా గురించి పట్టించుకోవడం మానేసిందిరా. నా గురించి వదిలే, తన గురించి తానే పట్టించుకోవట్లేదు. ఎప్పుడు రాజు రాజు అంటూ నా చుట్టూ తిరిగే ప్రియా రాత్రి అయితే చాలరా చుక్కలు చూపిస్తుందిరా. తనతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. తన పక్కన పడుకొని ఉత్సాహపడుతుంది. ఎన్నో రాత్రి నిద్రపోకుండా రాత్రి టీవీ చూస్తా కూర్చొని తెలుసా. అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పరా